మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. జై ద్వారకా క్యాంపెయిన్ స్థాపకులు అలాగే ఐక్యరాజ్య సమితి మెంబర్ అయినటువంటి రవీంద్రజిత్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి చరిత్రకు సంబంధించిన అనేక విషయాలు ఆయనతో మాట్లాడదాం ఇప్పుడు. నమస్తే అండి. నమస్తే అండి. మీరు సముద్ర గర్భంలోకి వెళ్ళి మరి చాలా ఎక్స్కవేషన్స్ చేస్తుంటారు, చాలా ఇన్నోవేషన్స్ చేస్తుంటారు, చరిత్రకు సంబంధించినటువంటి నిజాలను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటి ప్రతిసారి కూడా మీరు చరిత్ర మీదనే రీసెర్చ్ చేస్తూ ఉంటారు? ఎందుకు మీకు ఇంట్రెస్టా లేకపోతే ఏంటి అందులో ఏమేమి కనిపిస్తా ఉంది అసలు? నమస్తే అండి. జై శ్రీకృష్ణ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ హిస్టరీ డే శుభాకాంక్షలు మీకు కూడానండి. అందరికీ మీ ద్వారా ప్రేక్షకులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి కూడా హిస్టారికల్గా ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయి మన సనాతన ధర్మం గురించి అనే ఒక ప్రయత్నం తో ఈ ఆలోచనతో మొదలైందండి. ఇండోనేషియా వరల్డ్ టూరిజం డే సందర్భంగా మేము వెళ్ళడం జరిగింది 2022లో అనుకుంటాండి. సో వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ మన సంస్కృతి అక్కడ గమనించాను, సనాతన ధర్మం యొక్క సంస్కృతి. అక్కడ ఆ సంస్కృతిని గమనించిన తర్వాత ఇక్కడ ఎందుకు ఉంది, మన ఇండియా నుంచి అక్కడికి వెళ్ళినా కూడా అదే సంస్కృతి ఎలా ఉంది అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఇదే ఫస్ట్ జై ద్వారకా క్యాంపెయిన్ అని మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మీకే ఇంటర్వ్యూ మనం చేయడం జరిగింది 2024లో. సో చాలా అద్భుతంగా ఆ ఇంటర్వ్యూ తర్వాత భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, మోడీ గారు ఫిబ్రవరి 2024లో సముద్ర గర్భంలోకి వెళ్ళడం జరిగింది, దర్శించుకుని రావడం జరిగింది. అయితే నేను డిసెంబర్లో అదృష్టవశాత్తు మన అక్కడున్న టూరిజం మినిస్టరు అండ్ ఎమ్మెల్యేలు, అక్కడున్న అధికారికంగా ఏఎస్ఐ అధికారులు అందరి సమక్షంలో నాతో పాటు ఇంకొక 8 మంది, అంటే ఒక మను 7 ఋషులు తీసుకెళ్లిన విధంగా మేము ఒక 8 మంది లోపలికి ఆల్మోస్ట్ 100 ఫీట్ లోపలికి వెళ్ళి స్కూబా డైవింగ్తో వెళ్ళి అక్కడ మేము దీక్ష, శ్రీకృష్ణ ద్వారకా జలజప దీక్ష అనేది మేము చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లోపల ఉండి ద్వాదాక్షి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 108 టైమ్స్ చేయడం జరిగింది. కానీ అంతసేపు లోపల ఎలా ఉండగలిగారండి? హాఫ్ అన్ అవర్ అంత సముద్ర గర్భంలోకి వెళ్ళి ఉండటం అంటే సాధ్యం కాదు కదా, ఎట్లా అసలు? దాని గురించి ముందు నుంచే మేము చాలా కాలం నుంచి నేను స్విమ్మింగ్ నేర్చుకుని, అసలు స్విమ్మింగ్ రాదు, స్విమ్మింగ్ నేర్చుకొని దాని తర్వాత స్కూబా డైవింగ్ నేర్చుకొని సో ప్రాక్టీస్ అయ్యి ఎక్స్పర్ట్స్ అయిన తర్వాత సర్టిఫికేషన్ అయిన తర్వాతే మాకు అండ్ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చారు. సో అలా అంతా అయిన తర్వాత మేము లోపలికి వెళ్ళి చేయడం జరిగింది. ఇప్పుడు అదే ప్లేస్ లో అంతకుముందు మోడీ గారు వెళ్ళింది కూడా అదే అండి. వారు వెళ్ళింది కొంచెం దగ్గరలో, అంటే ఒక 15 to 30 ఫీట్లో. అంటే ఆయన కూడా చేసింది సీ వాక్ అంటారు, అది స్కూబా డైవింగ్ కాదు. స్కూబా డైవింగ్ అంటే సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ వెనక్కి పెట్టుకుని వెళ్ళాలి, అది కొంచెం హెవీ ఉంటుంది కాబట్టి వారికి అది కరెక్ట్ కాదు సజెషన్. సో అందుకని వారిని ప్రొటెక్టెడ్గా తీసుకెళ్లారు. సో అది 15 to 30 ఫీట్లో ఉంటుంది. మాది 100 ఫీట్ లోపలికి వెళ్ళాము. 100 ఫీట్ మేము సిలిండర్స్, అంటే ప్రొఫెషనల్ స్కూబా డైవర్స్ లాగా. ఏం చూసారు అక్కడ? అక్కడంతా స్టోన్స్, యాంకర్ స్టోన్స్ అంటారు, తర్వాత కొన్ని శిలాలు కొన్ని కనిపించినాయి. అవి మీకు విజువల్స్ నేను ఇస్తాను, మీకు అవన్నీ ఉన్నాయి. సో అట్లా అక్కడ జై ద్వారకా క్యాంపెయిన్ చాలా అద్భుత రీతిలో మేము, అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎక్స్కవేషన్స్ 2005లో ఆగిపోయినాయి, అవి మళ్ళీ ప్రారంభం అవ్వాలని చెప్పి స్టార్ట్ చేసి మేము 2024లో ఈ దీక్ష తీసుకున్నాం. 2025 నుంచి స్టార్ట్ అయింది. సో అది మేము చాలా విజయవంతంగా జై ద్వారకా క్యాంపెయిన్ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ సముద్ర గర్భంలోకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ద్వారకాని కనిపెట్టాలన్న ప్రయత్నమా, లేకపోతే ద్వారక అక్కడే ఉంది మేము చూసి రావాలనే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రయత్నిస్తే అది దొరికేది కాదు. సో అందుకు మేము దీక్ష చేసిన ఉద్దేశం ఏంటంటే, శ్రీకృష్ణ భగవంతుని అండ్ సముద్ర దేవుని ఇద్దరిని, వరుణ దేవుని ఇద్దరిని పర్మిషన్ అడిగి మాకు తెలిసేటట్టు చేయండి, ఈ లోపల దాగి ఉన్న సముద్ర గర్భంలో దాగి ఉన్న విషయాలన్నీ ప్రపంచానికి తెలిసే విధంగా అనుమతి ఇవ్వండి అని. ఎందుకంటే ఎక్స్కవేషన్స్ ఎంత చేసినా ఎవరికి దొరకట్లా. సో ఈ ఎక్స్కవేషన్స్కి పర్మిషన్ అక్కడ భగవంతుడు ఇవ్వకపోతే మనం ఎంత చేసినా అవ్వదు. సో ఆ దిశగా మేము ఆ దీక్ష చేయడం జరిగింది. మీరు గత కొన్నేళ్లుగా సివిలైజేషన్ సంబంధించి కూడా అనేక రకాలైనటువంటి రీసెర్చ్లు చేసి ఉన్నారు. అవునండి. అసలు సివిలైజేషన్ మన దగ్గరనే స్టార్ట్ అయింది అనేది కూడా అందరూ చెప్పేదే, ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు. దీనికి అసలు మూలాలు ఎలాగా, ఎలా మీ ఎవిడెన్స్ ఏంటి, మీరు ఎలా చెప్పగలరు అసలు? ఇది యాక్చువల్గా టెక్టానిక్ డిస్ప్లేస్మెంట్ అండ్ షిఫ్టింగ్ అని ఒకటి ఉంటుందండి. అది పేంజియా నుంచి స్టడీ చేసుకుంటూ వచ్చాం మేము. పేంజియా అనేది ఒక సింగిల్ కాంటినెంట్. ఆ సింగిల్ కాంటినెంట్ 7 కాంటినెంట్స్, అంటే ఏ ఏరియాకి దగ్గర ఉంటుంది? ఏ ఏరియా ఒకప్పుడు మనం కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది అసలు మొత్తం అన్ని ఖండాలు కలిపి ఒక ఖండంగా ఉన్న విధానం ఓకే. అది ఇప్పుడు
ఇప్పుడు మొత్తం 7 ఖండాలు ఉన్నాయి. మొత్తం మారిపోయింది సో కదా. అక్కడే మనం విభజన జరిగింది. సో ఆ విధంగా మేము సివిలైజేషన్ని స్టార్ట్ చేసాము. అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం సివిలైజేషన్స్ అని. సో ఈ ద్వారక గురించి మనం ఎప్పుడైతే ఈ మేము పరిశోధన స్టార్ట్ చేసామో ఆ క్రమంలో మాకు అద్భుత రీతిగా మనువు సంబంధించిన అంటే మన ఏదైతే మత్స్యావతారం ఉందో దానికి సంబంధించిన ఆనవాలు ఎవిడెన్సెస్ దొరికినాయి. సో అది ఒక అద్భుతమైన ఒక శుభవార్త మన భారతదేశానికి. సో ఇప్పుడు అందుకే మేము జై మత్స్యావతార అనే ఒక క్యాంపెయిన్ని ఈ వరల్డ్ హిస్టరీ డే సందర్భంగా ఈ రోజు నుంచి లాంచ్ చేస్తున్నాం. జై మత్స్యావతార. జై మత్స్యావతార. సో దాని ఉద్దేశం ఏంటంటే ఈ సివిలైజేషన్స్ అన్ని ఇండియాలోనే పుట్టినాయి, ఎక్కడ పుట్టినాయి, వాటి నుంచి ఎక్కడికి స్ప్రెడ్ అయ్యారు అనే చెప్పే విధానాన్ని మేము జై మత్స్యావతారతో ముందుకు తీసుకెళ్లాలని మా ఉద్దేశం. అంటే జై ద్వారకా ఎలా అయితే మేము విజయవంతంగా చేసామో అలాగే జై మత్స్యావతారతో తీసుకెళ్ళాలి. అంటే ద్వారకాది ఇంకా ఆన్ ప్రాసెస్లో ఉంది, మనకి ఎక్స్క్వేషన్స్ జరగాలి, ఇంకా చాలా విషయాలు తెలియాలి. బట్ జై మత్స్యావతారాలో ద్వారా ఏంటంటే మనం ఆల్మోస్ట్ 80% మనం తీసాము, ఇంకా 20% మనం కొంచెం తీయాలి. అండ్ చాలామంది రీసెర్చర్స్ ఈ దిశగా ఏదైతే మత్స్యావతారం దిశగా మనం ఏదైతే స్టోరీ చెప్తున్నామో ఆ దిశగా అందరూ రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ మత్స్యావతార జై మత్స్యావతార క్యాంపెయిన్ని లాంచ్ చేస్తున్నాం. అసలు ద్వారకాను ఎందుకని అత్యంత ప్రాచీనమైనటువంటి దానిగా భావిస్తాము, అలాగే సముద్ర గర్భంలోనే పుట్టింది అనే దానికి అసలు మనకి నిదర్శనాలు ఏమున్నాయి? సముద్ర గర్భం అంటే సముద్ర గర్భంలో పుట్టడం అనేది కాదండి. శ్రీకృష్ణ భగవంతుడు వచ్చి మన సముద్ర దేవుణ్ణి నాకు ఒక స్థలం కావాలి, ఇట్లా ద్వారకాన్ని నిర్మించి అనే ఇట్లా పట్టణాన్ని నిర్మించాలి అన్నప్పుడు వారు ఆ భూమిలోని అంటే సముద్ర గర్భంలో నుంచి ద్వారకా కోసం ఒక ల్యాండ్ ఇచ్చిన విధానం మనం చూస్తాం. అంతేగాని ఆల్రెడీ అంటే ఆ ల్యాండ్ ఉంది అని అర్థం, కొత్తగా పుట్టింది కాదు. సో అట్లా తీసుకొచ్చారు. అంటే ద్వారకామయ్య నగరం అయితే అక్కడ పుట్టినట్టే కదా. అంతే, అట్లా వస్తుంది. అలా మీకు అట్లా తీసుకొస్తే వస్తుంది. సో అయితే అది ఇప్పుడు మళ్ళీ సముద్ర గర్భంలోకి వెళ్ళింది అనేది వాదన ఒకటి నడుస్తుంది. అక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోయింది అనేది ఉందన్నమాట. సో అయితే అందు గురించి అది ఎక్కడ ఉందా లేదా ఇంకెక్కడ ఉంది అనే దాంట్లో మనం వెతకడం జరుగుతుంది. సో ఈ క్రమంలో మాకు ఈ మత్స్యావతారం అనే ఎపిసోడ్కి సంబంధించిన అన్ని డిస్కవరీ ఎలిమెంట్స్ మాకు దొరకడం జరిగింది. అసలు ద్వారకామయ్య పరిశోధన ఎందుకు చేయాలనుకుంటున్నారు మీరు? ద్వారకా అంటే ఈ వరల్డ్ సివిలైజేషన్స్లో మనం ఎక్కడైనా ఈజిప్ట్ కానివ్వండి, ఆల్మెక్ అని కానివ్వండి, లేకపోతే ఇంకా మీరు మెస్పెటోమియాకి సంబంధించిన వాళ్ళు కానీ అన్ని కూడా చాలా ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా వేటికి కూడా ఆన్సర్స్ లేవు. ఎందుకు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎవరి వల్ల జరిగింది, ఇలా ఎవరు అంటే ఇంత కట్టడాలు ఇంత రాళ్ళతో మనుషులు నిర్మించలేనివి, టెక్నాలజీతో చేయగలిగినవి, ఆ రోజుల్లో టెక్నాలజీ లేకుండా ఎలా చేశారు, వీటన్నిటి మీద ఆసక్తికరమైన ప్రశ్నలు ఎన్నో ఉన్న వాటికి నేను వాటి మీద పరిశోధన చేయడానికి అట్రాక్ట్ అయ్యాను. సో అలా ఆ విధంగా స్టార్ట్ చేస్తూ ఈ ఇండియాకి అంటే మన సనాతన ధర్మంలో ఉన్న పురాణాలు ప్రకారంగా ద్వారకా గురించి ఉన్న విధానాలని కొంచెం మ్యాచ్ అవ్వటం, ఈ విధానం చూసి ఓకే అయితే ఎక్కడో దీని మూలాలు ఉన్నాయి అని చెప్పి మేము రీసెర్చ్ స్టార్ట్ చేసాం. మరి మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు ఏదైతే డౌట్ పడుతున్నారో దాన్ని బలపరిచేలాగా మీకు ఆధారాలు కానీ లేకపోతే సంబంధించినటువంటి మెటీరియల్ కానీ ఏమన్నా లభించిందా? మరి దొరికినాయండి. అంటే నేను యాక్చువల్గా మీకు అంతకుముందు మన ఇంటర్వ్యూలో కూడా ఏం చెప్పానంటే ఇది ఏన్షియంట్ వరల్డ్ క్యాపిటల్ అని చెప్పాను ద్వారకా. సో అందుకే అక్కడ చాలా సంస్కృతుల యొక్క ఆనవాళ్ళు దొరికినాయి, సీల్స్. అంటే ఒక ఇండియన్ అనే కాకుండా వేరే రోమన్స్ కానివ్వండి, గ్రీక్ అని కానివ్వండి, మెస్పెటోమియన్ అని కానివ్వండి, అట్లాంటి ఈజిప్షియన్ అని కానివ్వండి, అందరి సీల్స్ అన్ని ఆర్టిఫాక్ట్స్ అక్కడ దొరకటం అదొక ఆశ్చర్యకరమైన విషయం. సో అది నా రీసెర్చ్లో ఒక పాయింట్, అది మ్యాచ్ అయింది. సో అట్లా నేను రాసిన ముందు అన్నీ కూడా మెల్లిమెల్లి మ్యాచ్ అవుతున్నాయి. అందుకే ఏఎస్ఐ మన డాక్టర్ అలోక్ త్రిపాఠి గారితో కలిసి ఏదైతే నేను డిస్కవరీ చేశానో అది తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం జరిగింది. సో దాని ప్రకారంగా వారు కూడా ఏకీభవించి మొత్తం ఎక్స్కవేషన్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మత్స్యావతారం గురించి కూడా నేను ఈ డిస్కవరీని వాళ్ళకి ముందుకు పెడుతున్నాను. గుజరాత్లో ప్రపంచ స్థాయిలో ఒక మ్యూజియంని నెలకొల్పాలి అని చెప్పి ఆల్రెడీ వేరే చోట నోవాహ్ ఆర్క్ అని చెప్పి మన అమెరికాలో ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం కంటే అదేమో ఫేక్ ప్లేస్లో ఫేక్ మ్యూజియం ఉంది. సో మనం అసలు ఒరిజినల్ ప్లేస్లో మనం పెట్టాలనేది నా ప్రతిపాదన టు గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీ డిస్కవరీస్లో ఏమేమి ఉన్నాయి అసలు ద్వారకాకు సంబంధించి, తర్వాత మత్స్యావతారం ఇంకా చాలా ఉన్నాయి. అది అంటే ఇప్పుడు నేను ముందు చెప్పడానికి లేదు, ఎందుకంటే మీరుతో మాట్లాడిన ఫస్ట్ ఇంటర్వ్యూలోనే మత్స్యావతారం గురించి నేను జరుగుతుంది. కానీ ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే మీకు అన్నీ కూడా మనం పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే మనం ఏమంటారు బల్లగుద్ది చెప్పాలంటారు చూడండి, ఆ టైప్లో చెప్పే రోజు వచ్చింది కాబట్టి ఈరోజు చెప్తున్నాను. అట్లాగే ఈరోజు కూడా చెప్పాల్సినవి నా దగ్గర చాలా ఉన్నాయి. బట్ అవి ఇంకా పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు
మీ ముందుకు తీసుకొస్తాను. ఇప్పుడు మత్స్యావతారం గురించి మీరు ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు? అసలు మొత్తం చెప్పండి దానికి సంబంధించి. అసలు మీకు ఇప్పుడు వరకు మీరు చేసినటువంటి పరిశోధనలో మీకు ఏమేమి తెలిసాయి, ఏమేమి ప్రపంచానికి మీరు చెప్పగలుగుతారు మత్స్యావతారానికి సంబంధించి? చెప్పండి మొత్తం. ఈ ఫస్ట్ మత్స్యావతారం గురించి చిన్న లైన్ చెప్తానండి. సో మత్స్యావతారం అనే ఏదైతే మన సంస్కృతం అంటే మన పురాణాల్లో రాసుకున్నామో అదే స్టోరీని వరల్డ్ మొత్తం 200 కంట్రీస్ 200 సివిలైజేషన్స్ రాసుకున్నాయి. సేమ్ అలాగే రాసుకున్నారా వాళ్ళు కూడా? అదే కాదు, వేరు వేరుగా రాసుకున్నారు. సో అక్కడే అదే తేడా పడింది. అంటే మా దగ్గరే పుట్టిందని వాళ్ళు రాసుకున్నారా? కాదు, వాళ్ళు పుట్టిందని ఎవరు రాయలేదు. వాళ్ళు ఏం రాశారంటే ఒక పడవలో ఇంతమంది మనుషులు, జంతువులు, నెక్స్ట్ సీడ్స్ అంటే ఉంటారు విత్తనాలు, వాటిని వేసుకొని వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళారు. మిగతా అంత భూమి అంతా పాపంతో నిండింది. సో కాబట్టి ఆ నీళ్లతో దేవుడు అంత తుడిచేసాడు. ఇది ఈ కథ, ఇది అందరు చెప్పుకునేది కామన్ గా. అయితే ఇక్కడ వచ్చేసి మన దగ్గర మను అని చెప్తాము, బైబిల్ ప్రకారంగా నోవాహ్ అంటారు, ఇస్లాం పరంగా నూహ్ అంటారు. అట్లా ఒక్కొక్కరు అట్లా మనం చెప్పుకుంటూ పోతే డియాక్లిన్ అని, నెక్స్ట్ జియోసుద్ర అని చాలా పేర్లు ఉన్నాయి. 200 పేర్లు చెప్పుకోవచ్చు మనం, కానీ స్టోరీ ఒకటే. సో ఇప్పుడు ఈ కాతే వీళ్ళు అసలు ఎవరికి వీళ్ళు సొంతం? మను అసలు పేరా, నోవాహ్ అసలు పేరా, నూహ్ అసలు పేరా? ఇది నా పరిశోధన. ఆ పరిశోధనలో నేను వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నారు, ఎక్కడో ఉంటుంది కదా, ఆనవాళ్ళు ఎక్కడ ఉంటాయి కదా అని ఎత్తుకు ఉన్నాం. అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి నుంచో మనం అంతు చిక్కని ఒక ప్రశ్నగా మిగిలిపోయింది, సింధు నాగరికత. సో అక్కడ వాళ్ళు మీరు కూడా చూసింటారు, మొహంజదారో అని హృతిక్ రోషన్ గారు చేసిన మూవీ. ఆ మూవీలో సడన్ గా వాళ్ళందరూ మాయపేరని, తర్వాత అక్కడ యుద్ధాలే లేవని, శాంతియుతంగా ఉన్న విధానాన్ని ఇవన్నీ చెప్తున్నాయి. సో ఎందుకు అలా ఉన్నారు అనే దానికి నా దగ్గర సమాధానం ఉంది. అంటే వాళ్ళు మొహంజదారో సినిమాలో చూపించిన అట్టుగా ఆ సివిలైజేషన్ కాదు ఇది. సో వీరేంటి అంటే ఆ టైంలో మను సివిలైజేషన్ వాళ్ళందరూ ఏంటంటే సిద్ధపడుతున్నారు, ఈ ఫ్లడ్ వస్తుంది కాబట్టి ఫ్లడ్కి సిద్ధపడి అందరూ కలిసి వెళ్ళడానికి. అందుకే అక్కడ ఎక్కడ యుద్ధాలకు కానీ ఆయుధాలకు కానీ ఏమి లేకుండా సడన్గా ఎందుకు వెళ్ళారంటే అందరూ పడవలోకి వెళ్ళిపోయి రక్షించబడటం జరిగింది. కాబట్టి ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆ గుర్తులన్నీ మనం గుర్తించవచ్చు. సో అదే నేను ఇవాళ ప్రజెంటేషను నా లాంచింగ్ బ్రోచర్ లాంచింగ్లో చేస్తున్నాను. రైట్. ఇప్పుడు ఇంకా మీ పరిశోధనలో మత్స్యావతారానికి సంబంధించిన నిజాలు ఏం తెలిసాయి? మత్స్యావతారానికి సంబంధించింది అంటే మేడం, ఫస్ట్ అక్కడ ఒక రక్షకుడు ఉండాలి, అంటే అతని పేరు మనం మను అంటాము. నెక్స్ట్ ఆయనకు ఒక ఊరు ఉండాలి. నెక్స్ట్ అక్కడ పడవ కట్టిన ఆనవాళ్ళు ఉండాలి. నెక్స్ట్ అక్కడ మనం మనుషులను అందరినీ గ్యాదర్ చేసిన విధానం కనపడాలి, జంతువులను గ్యాదర్ చేసిన విధానం కనపడాలి. నెక్స్ట్ వాసుకి ఈ తాడు లాగా ఏమంటారు ఉపయోగపడిన విధానంలో వాసుకి ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా, ఇట్లా అన్ని విధాలుగా మనం అంచెలంచెలుగా చెక్ చేయాలి. అదే కాకుండా మను చేపని ఫస్ట్ ఆయన నది దగ్గర సంధ్యావందనం చేసినప్పుడు ఆయన చేతిలోకి వచ్చిందని, అప్పుడు అది తీసుకొని ఆయన కంబలంలోకి వేసినారని, అక్కడి నుంచి అదంటే అప్పుడు చేప అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకెళ్ళమంటే అక్కడి నుంచి ఆయన రాజ్యం తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న జారులో వేసాడని, ఆ జారులో పెద్దదైపోయేసరికి మళ్ళీ ఇంకో పెద్ద జారు, అట్లా 7 స్థానాలు మారుతుంది. అట్లా రివర్ అని, తర్వాత పాండ్ అని, లేక్ అని, తర్వాత ఓషన్. సో ఇవన్నిటికి కూడా అక్కడ ఆ ఊరి, నేను చెప్పే ఊరు ఏదైతే ఉందో ఆ ఊరికి దగ్గరలో ఇవన్నీ ఉన్నాయి. అది అనమాట. అదే కాకుండా ఏ ఊరికి దగ్గరలో అంటే ధోలావీరా, అయితే గుజరాత్. అయితే ధోలావీరాకి ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే దానికి 2 ఛానల్స్ ఉన్నాయి. కెనాల్స్ అంటాం కదా మనం, ఒక చిన్న నాళాల్లాగా కాలువలు అంటాం చూడండి, కాలువలు ఉన్నాయి. ఒకటి పైన ఉంది, ఒకటి కింద ఉంది. అంటే నార్త్ సైడ్, సౌత్ సైడ్. ఆ పైన ఉన్న దాని పేరు మన్సార్, అంటే మనుసార్. అంటే ఎవరు పెట్టారు అక్కడ ధోలావీరాకి మనుసార్ అనే ఎట్లా వచ్చింది? జియోగ్రఫికల్గా ఇది ఒక కార్లేషన్. అండ్ అలాగే కిందకు వస్తే మనుహార్. సో ఇంతకంటే అంటే ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇంకా నేను చాలా అన్ని కూడా పొందుపరిచాను. మీకు కొన్ని స్లైడ్స్ మీకు ఇస్తాను, మీరు షో ఇట్. సో ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే చాలా ఎవిడెన్సెస్ దొరికినాయి మనకి. ఈ సముద్ర గర్భంలోకి అంత లోతెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి మీరేనా అండి? ఒక్కసారి మళ్ళీ ఇక్కడికి వస్తా. నాకు దాని గురించే ఇంకా ఎక్కువ అడగాలని ఉంది. అదే సముద్ర గర్భంలోకి వెళ్ళి అంతసేపు ఉండటం అంటే సాధారణ విషయం కాదు కదా. 100 అడుగుల వరకు వెళ్ళారు మీరు అందులో. అంత లోతు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంతకు ముందు? అంటే నేను ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే అఫీషియల్గా వెళ్ళింది నేనే, అదే అంటున్నా అఫీషియల్గా. బట్ అక్కడ స్థానికులు చాలా మంది ఈతగాళ్ళు వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళు ఎక్స్కవేషన్స్ పరంగా అయితే వెళ్ళింది అఫీషియల్గా. అంటే గవర్నమెంట్ పర్సన్ కాకుండా పబ్లిక్ నుంచి వెళ్ళిన అతను అయితే నార్మల్ గవర్నమెంట్ నుంచి ఎక్స్కవేషన్స్ రెగ్యులర్ గా చేస్తూనే ఉంటారు కదా. మన నార్మల్ పబ్లిక్ గా నేనే. అది ఎప్పటికీ మీతో ఉండిపోద్దేమో చరిత్ర. వాటి గురించి మనం చేయట్లేదు, అది బాగుంటుంది ఇచ్చిన. అది ఇప్పుడు మీరు అనిన దాకా నేను కూడా ఆలోచనలు ఎప్పుడు ఆలోచించలేదు.
ఎందుకంటే మా ఆలోచన అంతా ఏం దొరుకుతుంది, ఎప్పుడు దొరుకుతుంది, భగవంతుడు మనకి ఎప్పుడు చెప్తాడు, మనం ప్రజలకి ఎప్పుడు మనం దీన్ని చెప్తాము అనే ఒక ఆలోచనే ఉంటుంది. కానీ మేము ఫస్ట్ సెకండ్ అనేది ఇప్పుడు ఆలోచన మీరు చెప్తుంటే నాకే అనిపిస్తుంది. నిజమే కదా. మీరంటే చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. అంటే పబ్లిక్లో నుంచి వచ్చిన ఒక ఎక్స్కవేటర్గా పర్ఫెక్ట్. యూఆర్ రైట్. అదే కదా. థ్యాంక్ యూ. సో మీరు అక్కడ మీరు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చూసినప్పుడు ద్వారకామాయిలో మనం మామూలుగా ఏం వింటామో చరిత్రలో వాటన్నింటికి దగ్గరగా ఎవిడెన్స్ దొరికాయా ఏమైనా కొన్ని అయినా? అంతగా దొరకలేదండి, అంతగా దొరకలేదు కానీ బట్ యాంకర్స్ అంటారు కదా, అవి అంటే మన పడవల్ని నిలిపే యాంకర్స్ ఉంటాయి. వాటిలో డిఫరెంట్ సివిలైజేషన్ అంటే వాటి ఏమంటారు, లంగర్లు అంటారు. సో ఆ లంగర్లు డిఫరెంట్ సివిలైజేషన్ దొరికినాయి. అంటే ఒక ఇండియా అని కాకుండా ఇంకొక అరేబియన్ వాళ్ళని కానివ్వండి, అట్లా డిఫరెంట్ మెసపటోమియన్ వాళ్ళి వేరే దొరకడం. అంటే నా రీసెర్చ్లో ఏంటంటే చాలా సివిలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి అని చెప్పేదానికి అది ఒక చాలా వ్యాలిడ్ పాయింట్. వాటి ఫొటోస్ అయితే ఇచ్చారా? ఉన్నాయి. అండ్ ఆల్సో చూపించచ్చు, నేను కొన్ని ఇస్తాను. అంటే చిన్న అలాగే మీకు లోపల కూడా వెళ్తే కొంచెం వినాయక భగవంతుని యొక్క వినాయకుడి విగ్రహం లాంటి ఉన్న విధానం కూడా ఉన్నాయి. అండ్ కొన్ని అయితే అసలు శివుడి లాగా, తర్వాత నంది అండ్ హనుమంతుడిది ఇవన్నీ బయటకు వచ్చినాయి. నేను అవన్నీ తీసుకెళ్ళి మన అక్కడ కలెక్టర్ గారికి అప్పచెప్పడం అన్నీ జరిగింది. తీసుకొచ్చారా బయటకు కూడా? బయటికి తీసుకొచ్చాం. బయటికి అంటే మనం తీసుకెళ్ళడానికి లేదు. అవును, బయటికి తేవచ్చు కానీ మనం తీసుకెళ్ళి అంటే ఆయన నేను తీసుకెళ్ళా, నేను చూసి వాళ్ళకి చెప్పి అక్కడ సిబ్బందితో తెప్పించాం. బయటికి తెప్పించి అవి మనం ఆర్కియాలజీలో భద్రపరిచాం. ఈ సింధు నాగరికతకి మత్స్యావతార కథనానికి ఏమన్నా సంబంధం ఉందనుకుంటున్నారా? 100% సంబంధం ఉందని నేను నా రీసెర్చ్ ద్వారా ఇప్పుడు నేను తెలియపరుస్తున్నాను. ఎలా అంటే ప్రతి సీలు, అంటే అక్కడ కనిపించే ఆర్టిఫాక్ట్స్ చాలా ఉన్నాయండి. సీల్స్ ఉన్నాయి, చాలా సీల్స్ ఉన్నాయి అక్కడ. సీల్సే కాకుండా పోట్రీ అంటాము, అండ్ జార్స్ కానివ్వండి, ఇంకా అక్కడున్న మిగతా ఆర్టిఫాక్ట్స్ ఏమి చూసినా కూడా వాటి మీద 80% మీకు ఫిష్ మోటిఫ్ అంటాం, అంటే ఫిష్ గుర్తు, చేప గుర్తు లభించడం అనేది ఒక ఆశ్చర్యకరమైన విషయం. అక్కడ కనిపించింది అన్ని చోట్ల. మీరు ఇప్పుడు నెట్లో మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సీల్స్ అని కొట్టండి, ఏదో ఒక దాంట్లో ఏదో ఒక కాదు, చాలా వాటిలో చేప గుర్తుంటుంది. సో అది అందరికీ అర్థం కావాలంటే చేప గుర్తు ఎందుకు ఉంది అంటే వీళ్ళు చేపలు బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ అనే దాంట్లోకి కొంత డిబేట్ నడిచింది. బట్ అది కాదు. బేసిక్ ఏంటంటే అక్కడ ఇట్స్ ఏ డైటీ అనమాట, అంటే ఇట్స్ ఎ గాడ్, ఫిష్ గాడ్, అంటే మత్స్యావతారం అని చెప్పుకోవడానికి మనకు ఒక మంచి నిదర్శనంగా ఉంది అక్కడ. ఓకే, మీరు స్టార్ట్ చేసినటువంటి జై ద్వారకా క్యాంపెయిన్ కావచ్చు, జై మత్స్యావతారం కావచ్చు, వీటి ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచంకి, మన ఇండియా కాదండి, మన ప్రపంచానికి, మన ఇండియా నుంచి ఒక గొప్ప మెసేజ్ మనం చెప్పగలిగే రోజుకి మనం వచ్చామని అంటాను నేను. ఏంటంటే అసలు సివిలైజేషన్ ఈ రోజుల్లో ఎక్కడ వచ్చిన యుద్ధాలు ఇలా నడుస్తూ ఒక వరల్డ్ కరప్షన్లోకి దగ్గరలో ఉన్నాం మనం. సో అదే విధానంగా అంతకుముందు గతంలో కూడా వరల్డ్ కరప్షన్ అయినప్పుడు ఈ జల ప్రళయం రావటం, ఈ సివిలైజేషన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యావతారం కథనం ప్రకారంగా వాళ్ళు రక్షించబడటం మనం చూసాం. సో అదే మళ్ళీ రిపీట్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అంటే మళ్ళీ వరల్డ్ కరప్షన్లోకి వెళ్ళినప్పుడు అలాంటిది ఏమన్నా అయ్యే పరిస్థితి వస్తుందేమో. కాబట్టి అలా రాకుండా ఉండాలంటే ఒకసారి గతాన్ని చూసుకొని, ఆ గతంలో ఉన్న వరల్డ్ కరప్షన్ని వల్ల వచ్చింది కాబట్టి ఆ కరప్షన్ మనం ఎలా తగ్గించుకుంటే ఆ పరిస్థితి రాకుండా మనం ఎలా కాపాడుకోవచ్చు అనే ఒక మెసేజ్ మనకు వాళ్ళు ఇచ్చేయలేరనే విధానం నేను ప్రపంచానికి చెప్పాలని. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఈ ఇండస్ సివిలైజేషన్ కొంత పాకిస్తాన్లో, కొంత ఇండియాలో ఉంటుంది. చాలా చాలా ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ రోజు మన శత్రు దేశంగా పాకిస్తాన్ని మనం భావిస్తాం, కానీ అక్కడే అది చూడండి, అది కూడా చాలా అంటారు మిరాక్యులస్ అంటారో లేకపోతే యాదృచ్ఛికం అంటారో ఏమంటావు ఆ పదం. సో అక్కడ సగం ఉండటం, ఇక్కడ సగం ఉండటం అనేది ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు మన ఇండియాకి కాదు వరల్డ్ మొత్తానికి మూల ఆధారమైన సివిలైజేషన్ అక్కడి నుంచి శాంతియుతంగా బయటకు వచ్చిన విధానాన్ని మనం చూస్తున్నాం. అంటే ఒక పీస్కి సైన్ అని చెప్పొచ్చు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బట్ ఆ కంజంక్షన్లోనే మన పాకిస్తాన్ ఇండియాతో మనం యుద్ధం చేసుకునే పరిస్థితిలో ఉన్నాం. సో అది గమనించుకొని మనం పీస్లోకి రావాలి అనేది ఇక్కడి నుంచే మనకు మెసేజ్ వస్తుంది. ఇది ఓన్లీ ఇండియా పాకిస్తాన్ కదండి, వరల్డ్ మొత్తానికి పీస్ రావాలి. సో ఆ మెసేజ్ని ఇక్కడ దాగి ఉంది. దాన్ని మనం మత్స్యావతారం, జై మత్స్యావతార క్యాంపెయిన్ ద్వారా ముందుకు తీసుకెళ్లాలనేది ఓన్లీ డిస్కవరీ కాదండి, శాంతి, వరల్డ్ పీస్ రావాలి. ఈ వరల్డ్ పీస్ నేను చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు, ఏన్షియంట్ సివిలైజేషన్స్ మన పూర్వీకులు చెప్తున్నారనే విధానాన్ని మనం ముందు తీసుకొస్తాం. ఫైనల్లీ ఒక్కటి చెప్పండి, భారతదేశ ప్రాచీన నాగరికత గురించి చెప్పండి అంటే ఏం చెప్తారు? అసలు చాలా లోతైన ప్రశ్న ఇది. మీరు భారతీయ నాగరికత అంటే మీరు యాక్చువల్గా మదర్ ఆఫ్ వరల్డ్ సివిలైజేషన్ అని అంటాను నేను. దానికి కావాల్సిన అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. అవునా?
కానీ భారతదేశ మీరు ప్రాచీన నాగరికతనే ప్రపంచ ప్రాచీన నాగరికతగా చెప్తారు. చెప్తాను 100% దాన్ని మనం ప్రూవ్ చేయొచ్చు. ఎలా? అది నెక్స్ట్ ఇంకోసారి ఎప్పుడైనా చేద్దామండి. సో అంటే మీరు అన్నారు కదా ఇంకా మీకు ఏమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. నేను ఆ దిశగానే ఉన్నా. అంటే నేను ఇక్కడ భారతీయుడికి పుట్టాను కాబట్టి భారతదేశంని మనం ప్రూవ్ చేయాలనే విధానం కాదు. ఇంకా మనం ఎట్లా ప్రూవ్ ఏది చేయాలి, నిజమైతే అది. ఏది నిజమో అది చూడాలి. అండ్ ఆల్సో వరల్డ్ మొత్తంలో ఆల్రెడీ వాళ్ళు సంకేతాలు ఇచ్చి వెళ్ళిపోయారు. మన ఈజిప్ట్ పిరమిడ్స్ కానివ్వండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, అవి మనం మార్చలేము. ఇప్పుడు నేను వెళ్ళిపోయి అక్కడ మొత్తం ఆనవాళ్ళని మనం మార్చలేము. అవును కదా. అక్కడున్న వాటిని మనం తీసుకొని వాటి నుంచి మనకి ఏమి మెసేజ్ వస్తుందో చూసుకుంటే దాన్ని బట్టి అర్థం చేసుకొని, నేను ఒక్కనే కాదు అందరూ కూడా ఏకీభవించినప్పుడే అది ఆమోదం అవుతుంది. సో అప్పుడే మనం చెప్పగలం. అంటే ఈ సివిలైజేషను మన ఇండియా నుంచే అసలు మనం మదర్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్స్ అని చెప్పుకునే పరిస్థితి అప్పుడు వస్తుంది. సో దాని గురించి మీరు కొంచెం వెయిట్ చేయండి. నేను అది తీసుకొని మళ్ళీ ఇంకో రోజు దాని గురించి నేను తీసుకొస్తాను. అది త్వరలో అవ్వచ్చు, ఎప్పటికైనా అవ్వచ్చు. బట్ ఇప్పుడైతే మత్స్య అవతారం గురించి ఆనవాళ్ళు దొరికినాయి. అది వరల్డ్ హిస్టరీ డే సందర్భంగా మనం ఈరోజు బ్రోచర్ ద్వారా అందరికీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ మీ ద్వారా రావటం నాకు అది సెంటిమెంట్గా అనిపించింది. సో మీరు మళ్ళీ పిలవటం నాకు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. మాకు కూడా చరిత్రకు సంబంధించినటువంటి అన్ని విషయాలు ఇలా ఇంత లోతైనటువంటి పరిశోధన చేసి ఆ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటం, అవి వినడము, అవన్నీ తెలుసుకోవటం నిజంగా మాకు కూడా అదృష్టం అని చెప్పాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఇంకొకసారి నాకు చాలా ఎక్కువ సమయం ఇవ్వాలి. ఈ సమయం సరిపోదు. తప్పకుండా కాస్త ఎక్కువ టైం ఇస్తే డీటెయిల్డ్గా అన్నీ కూడా తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం, తెలియజేసే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మేడం. నాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ.